ప్రయత్నిస్తూ ఉంటా చనిపోతే చివరికి అల్లాహ్ దగ్గర మనం వెళ్ళిన తర్వాత మనం అల్లాహ్ చెప్పొచ్చు, వాళ్ళ నేను జీవితం మొత్తం ప్రయత్నిస్తానే ఉన్నాను, నేను పాపాల నుంచి ఆగాలని, కానీ నేను ఆగలేకపోతున్నా. మిమ్మల్తో సాయం కూడా అడుగుతున్నా జీవితం మొత్తం, కానీ మీరు సాయం చేస్తున్నారు, కానీ నేను నా దాంట్లో ఏదైతే పొరపాటు వల్ల నేను చేస్తాను ఉన్నా. అల్లాహ్ నన్ను క్షమించమని చెప్తే అల్లాహ్ అప్పుడు క్షమించేసి మనకు స్వర్గాన్ని. ఎందుకంటే నేను జీవితం మొత్తం ప్రయత్నిస్తున్నాం పాపాల నుంచి ఆగాలని చెప్పి అల్లాహ్ సాయం చేయమని చెప్పి చెప్తున్నాం. అందుకని అల్లాహ్ అప్పుడు మనకి క్షమించేస్తాడు. అల్లాహ్ మన స్వర్గాన్ని. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీమ్, అల్లాహ్ మమ్మల్ని సరైన మార్గంలో నడుపు. సరైన మార్గం ఏది? ఒకటి అల్లాహ్ తాలా ఏమేమి చేయమన్నాడో అది చెయ్యాలి. ఒకటి రెండవది ఇంకా ఏమేమి చేయవద్దు అని చెప్పాడో అల్లాహ్ తాలా అవి చేయకుండా ఉండాలి. ఏమేమి చేయమన్నాడో దాన్ని హలాల్ అంటారు, ఏమేమి చేయవద్దు అని చెప్పాడో దాన్ని ఏంటంటే హరాం అంటారు. ఏమేమి చేయవద్దు అని చెప్పారో దాన్ని హరాం అంటారు. దానికి ఇంకో పేరు ఏంటంటే పాపం, గుణాలు. దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పెద్ద గుణాలు, రెండవది చిన్న గుణాలు. చిన్న గుణాలు ఏంటంటే మనం నమాజ్ చదవడం వల్ల, జికిర్ చేయడం వల్ల, వుజూ చేయడం వల్ల ఏమవుతుందంటే అది సముద్రం ముందు వచ్చే కఫ్ వస్తుల్లా, సముద్రం మురికి వస్తుల్లా ఇంత కఫ్, దాని అంత ఉన్నా కానీ అల్లాహ్ తాలా ఏంటంటే దీనివల్ల సముద్రం అంత ఉన్నా కానీ అల్లాహ్ దయతో అల్లాహ్ తాలా కృపతో ఉండేది ఉంది ఏంటంటే దాన్ని కూడా క్షమించేస్తాడు అల్లాహ్ తాలా. చిన్న గుణాలు దాన్ని సపరేట్గా తోబా చేయాల్సిన అవసరం లేదు. పెద్ద గుణాలు ఉన్నాయి. పెద్ద గుణాలు ఏంటంటే దీన్ని ఏంటంటే కంపల్సరీ తౌబా చేయాలి. తౌబా చేయకుండా ఇది అల్లాహ్ తాలా క్షమించడం అంటే క్షమించడు. అయితే పెద్ద గుణాలు ఏమేమి ఉన్నాయంటే ప్రవక్త ద్వారా మనకు తెలిసినది, ఉలమాలు పెద్ద ఉలమాలు మొత్తం ఒక ప్రవక్త అప్పుడప్పుడు చెప్పిన పెద్ద గుణాలు మొత్తం ఒక లిస్టులో తీసుకువచ్చి ఒక పుస్తకంలో రాసి పెట్టారు. అవి దగ్గరకి ఎన్ని ఉన్నాయి? 70 పెద్ద పాపాలు ఉన్నాయి. ఆ 70 పెద్ద పాపాల నుంచి 69 మనం చేయకుండా ఒక్కటి కానీ అయినా చేస్తే మనం దానివల్ల అయినా మనం నరకానికి వెళ్తాం. ఎందుకంటే దానిపైన కూడా తౌబా చేయాలి. దానివల్ల అయినా కానీ మనం నరకానికి వెళ్తాం. ఆ పెద్ద పాపాలు ఏమేమి ఉన్నాయి అవి మనకు తెలిస్తే కదా మనం దాంట్లో నుంచి ఆగొచ్చు. అల్హమ్దులిల్లాహ్ కొన్ని 2 జుమాల నుంచి కొన్ని పెద్ద పాపాలు అనేది మనం తెలుసుకున్నాం. మిగతా తెలుసుకున్నాం ఇన్షాల్లాహ్ 10 నిమిషాలు. पढ़नी मतलब ఫస్ట్ అల్లాహ్కి సాత్ కిసీకు షరీక్ కన్నా, అల్లాహ్ తోటి ఎవరైనా ఆరాధించాలి. రెండోది నాహ కిసీకు ఖతల్ కన్నా, ఎవరైనా పోయి ప్రాణాలు తీసేయాలి, ఇది పెద్ద పాపం. మూడోది జాదు చేయాలి, మూడో పెద్ద పాపం ఏంటంటే జాదు చేయాలి. నాలుగోది నమాజ్ నా పట్ల, దీని పెద్ద పాపంలో 4వ నెంబర్లోనే తీసుకొచ్చేసారు నమాజ్ని గుర్తు. అరే నమాజ్ చదవకపోవడం పాపం ఏంది? ఏదైనా మనం పాపం పని చేస్తే పాపమే కదా అని చెప్తే అల్లాహ్ తాలా ఏం చెప్తున్నాడు అంటే నమాజ్ చదువుమని చెప్తున్నాడు. అల్లాహ్ తాలా ఈ పని చేయమని చెప్తున్నాడు, మరి దానికి వదిలేస్తున్నాం. ఇదే పెద్ద పాపం. అల్లాహ్ తాలా ఏ పని చేయమని చెప్తున్నాడో ఆ పని చేయకుండా ఉండడం ఇది పెద్ద పాపం. ఇది కూడా హరామే, ఇది కూడా గునాహే. నమాజ్ని వదిలేయడం ఇది పెద్ద పాపం.